యాజ్ అ మెంటల్ వెల్నెస్ కోచ్గా నా విధానం అంతా కూడా ఎక్కువగా ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయబడుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే మీకు న్యాచురల్ హీలింగ్ విండో అనే కాన్సెప్ట్ను మీకు పరిచయం చేస్తాను. అంటే ఈ న్యాచురల్ హీలింగ్ విండో మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే దిస్ ఈజ్ ద స్పేస్ బిట్వీన్ స్లీప్ అండ్ ఫుల్ వేక్ఫుల్నెస్. అంటే నిద్రకు ఫుల్ వేక్ఫుల్నెస్కు మధ్యలో ఈ షార్ట్ పీరియడ్ ఉంటుంది. ఈ షార్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు మన మనస్సు ప్రశాంతంగా, మన మైండ్ ఓపెన్గా, మన సబ్కాన్షియస్ మైండ్ రిసెప్టివ్గా, ఈ విధంగా రిలాక్స్డ్ స్టేట్లో ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు మనము నిద్ర లేవగానే ఫోన్ చూడడము, ఫోన్లో మెసేజ్లు పంపించడము, లేదా టీవీ ఆన్ చేసుకొని చూడడము, లేదా మనం రోజు చేసేటువంటి పనులను మొదలుపెట్టడము చేయకుండా ఒక 5 నుంచి 10 నిమిషాలు కాన్షియస్గా, ఇంటెన్షనల్గా ఈ స్టేట్లో గడపాలి. సో ఈ స్టేట్లో గడపాలి అన్నప్పుడు మనము ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్ పైన దృష్టిని పెట్టాలి. మన హార్ట్ బీట్ని మనం వినాలి. అదేవిధంగా మనకు యూ కెన్ ఈవెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ సైలెన్స్. మనము ఈ విధంగా మనం కాన్షియస్గా దృష్టి పెట్టి మనము ఇవి చేస్తూ ఉండాలి. ఆ సందర్భంలో మనకు రకరకాల ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు డోంట్ ఫైట్ యువర్ థాట్. దాంతో ఫైట్ చేయకుండా ఆ ఆలోచనలు రానివ్వండి, ఎంటర్ అవ్వనివ్వండి, మళ్ళీ అవే వెళ్ళనివ్వండి. అంటే వాటిని ఫోర్స్ఫుల్గా మనం తీసుకురావద్దు, ఫోర్స్ఫుల్గా వాటిని బయటకు నెట్టేయకుండా వాటిని జస్ట్ యూ అబ్జర్వ్ యువర్ థాట్స్. సో ఆ విధంగా మీ థాట్స్ను జెంటిల్గా అబ్జర్వ్ చేస్తూ మీ దృష్టిని అంతా బ్రీతింగ్ పైన, ఈ హార్ట్ బీట్ను వింటూ 5 నుంచి 10 నిమిషాలు గడపండి. సో ఇలా గడపడం ద్వారా ఏమవుతుంది అంటే మన మైండ్కు, మన బాడీకి మైండ్ఫుల్నెస్ అలవాటుగా మారిపోతుంది. అంటే రోజు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇది అలవాటుగా మారిపోతుంది. అదేవిధంగా సెల్ఫ్ కంట్రోల్ ఏర్పడుతుంది. అంటే మన మీద మనకు కంట్రోల్ ఇప్పుడు, ఎందుకంటే 5 నుంచి 10 నిమిషాల వరకు ఆ స్టేట్లో మనం గడుపుతున్నాం ఇంటెన్షనల్గా, కాన్షియస్గా. కాబట్టి మనకు ఈ సెల్ఫ్ కంట్రోల్ ఏర్పడుతుంది. ఈ రెండు కూడా మనకు వచ్చే స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్లను చాలా వరకు ప్రివెంట్ చేయగలవు. అందుకోసమే ఇది మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ మెడిసిన్ మన చేతిలోనే ఉంటుంది. ఇది ఒక మెడిసిన్ కాదు, ఇది ఒక న్యాచురల్ హీలింగ్ విండో. సో దీంతో మనం ఎన్నో రకాలైనటువంటి స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ను మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మనం హ్యాపీగా, సైకలాజికల్గా హెల్తీగా ఉండొచ్చు.